నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్। తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కేంద్రానికి ఊరేగింపుగా తరలింపు। నాచుగుంట శివారు గ్రామం ఎర్రమల్లలో దాతల సహకారంతో అభివృద్ధి చేసిన శ్మశాన వాటికను ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। రాచర్లలో జరిగిన సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో అతిథిగా పాల్గొన్న కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అడ్డగర్ల గంగరాజు। మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంగుటూరు నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల దరఖాస్తులను తన పార్టీ కార్యాలయం నుండి ఏలూరు తీసుకువెళ్లిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు। వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సతీమణి భారతి జన్మదిన వేడుకలను మాధవరం కారుణ్య కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో నిర్వహించి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసిన వైసీపీ రాష్ట్ర ఆక్వా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు। జనసేన పార్టీ ఆదేశాల మేరకు మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసులో బుధవారం జనవాణి కార్యక్రమంలో ప్రభుత్వ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు। ప్రజల వద్ద నుండి అర్జీలు తీసుకుని ఆ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు। తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు తరలింపు కార్యక్రమం నిర్వహించారు। మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన 30,000 సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు। వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రం భీమవరంకు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు। ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు మెడికల్ విద్య అందాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి 17 కాలేజీలు శాంక్షన్ చేయించి 5 మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేశారన్నారు। పేదలకు ఉచిత విద్యతో పాటు వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు। విద్య వైద్యం పేదలకు ఉచితంగా అందించడం ప్రతి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన పని అని గుర్తు చేశారు। కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, గుండుమోగుల సాంబయ్య, గారపాటి వీరకుమార్, ఎలిశెట్టి నరేంద్ర, చెన్నా జనార్దన్, సిరాపు శాంతకుమార్, బొద్దాని శ్రీనివాస్, కర్రి వరహాలరెడ్డి, సలమూరి ప్రకాష్, పోట్ల ఏడుకొండలు, కర్ణాటి కన్నయ్య, గోక వెంకటేశ్వరరావు, మిరియాల శేషు, గుండుమోగుల మునీంద్ర, కట్ట రంగబాబు, వట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు। ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఆలోచన, వాళ్ళ ధోరణి, వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉందంటే ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ హాస్పిటల్తో పాటు మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని 11 మెడికల్ కాలేజీ ఉంటే మళ్ళీ 17 మెడికల్ కాలేజీలని కేంద్రాన్ని ఒప్పించి శాంక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది। ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కూడా వాళ్ళకి కావలసిన వంది మాగదులకి, వాళ్ళ చుట్టాలకి, బంధువులకి వెచ్చలవిడిగా అమ్మకానికి పెట్టేసినట్టుగా అమ్మకానికి పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పేస్తుంది ప్రభుత్వం। మరి చేసే దుర్మార్గాన్ని ఎండగట్టాలి అని ఏదైతే ఆయన ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో భాగంగా ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దుర్మార్గంగా చేసిన ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలేజీలు ప్రైవేటీకరణ కుదరదు, ప్రభుత్వ అజమాయిషులని కాలేజీలు నడవాలి, ప్రజలందరికీ కూడా ఉచితమైన వైద్యం అందించాలి, ప్రజలు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా పేద విద్యార్థులకి మరి వైద్య విద్యని ఉచితంగా అందించి వాళ్ళలో ఉన్న ఉత్సాహంతో మంచి డాక్టర్లను చేసి సమాజ సేవగా వాళ్ళందరూ ఉపయోగపడేలాగా చేయాలనే ఒక సత్సంకల్పంతో ఇవాళ
ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మన తాడేపల్లిగూడెం నుంచి ఇప్పుడు దగ్గర 42-43 వేల సంతకాలు చేసిన అన్ని బాక్సులు పంపించి ఇంకా ఒక 6-7 వేలు ఇంకా పట్టుకొస్తా ఉన్నారు. అవి కూడా దీని తర్వాత మళ్ళీ బాక్సులు పెట్టి మనం 15వ తారీఖున కేంద్ర కార్యాలయానికి వెళ్ళొద్దు కాబట్టి ఇవాళ 12వ తారీఖు 11వ తారీఖు 10వ తారీఖు అన్ని నుంచి 15వ తారీఖున మేము మళ్ళీ జిల్లా పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం మళ్ళీ 17వ తారీఖున కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ గారికి అందజేసే ఈ కోటి పత్రాలు కూడా అందజేసే కార్యక్రమంలో పాల్గొంటామని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని దుర్మార్గాన్ని గుర్తించాలని వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా చేయాలని మేము చేసే కార్యక్రమానికి మీ అందరూ సహకారం అందించాలని మీకోసం మీ పిల్లల కోసం పేద ప్రజల పిల్లల కోసం నిస్వార్థంగా చేస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము చేస్తున్న కృషిని మీరు గుర్తించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ ఇక్కడ ఈ వ్యాన్ని జిల్లా కేంద్రానికి పంపిస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో విద్యకి వైద్యానికి ప్రాధాన్యతనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ 17 కాలేజీలు తీసుకురావడం జరిగింది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనేటువంటి ఈ మహాత్ముడు మట్టుకి పేదవాళ్ళ యొక్క వైద్యాన్ని కానీ విద్యని కానీ గుర్తించినటువంటి దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈ పీపీపీ విధానం ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల్లో ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకించి గవర్నమెంట్ సెక్టర్లోనే ఉండాలనే మన పార్టీ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తానికి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం గారు మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు ఈ 2 నెలల కాలం నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ మనకున్నటువంటి 50-55 గ్రామాలు 35 వార్డుల్లోనూ కూడా నాయకులందరూ కూడా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళి కష్టపడి ఈ 40-45 వేల సంతకాలు తీసుకున్నందుకు మీ అందరికీ కూడా కార్యకర్తలందరికీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో ఎంతో దూరదృష్టితోటి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ బతకాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ఉండాలి, దాని ద్వారా బయటకు వచ్చేటువంటి డాక్టర్ల ద్వారా సేవ జరుగుతుందనేటువంటి దూరదృష్టితోటి ఆనాడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీలే అవసరం లేదన్నట్టుగా మరి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసినటువంటి మహానుభావుడు ఈ భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారే అనేటువంటిది ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా గుర్తించినాయి. ఏంటంటే శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలు అక్కర్లేదని ఎవరైనా మరి హాస్యాస్పదమో లేదా మరి ఆయన యొక్క 40 సంవత్సరాల ఇండస్ట్రీయో తెలియదు కానీ మరి రాయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ప్రజలకి ఇళ్ళలోకి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని ఈవేళ గవర్నర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి యావత్ ప్రపంచానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దుర్మార్గపు పరిపాలనలో మనం ఉండటం చాలా దురదృష్టకరం. స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది చాలా ఒక యాదృచ్ఛికం. అటువంటిది ఆ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకి విద్యను లేకుండా చేయడం చాలా బాధాకరమైన విషయం. దానికి అనుగుణంగా మనం ఈ రోజున మనం కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 50,000 ప్రతులతో మనం భారీ ఎత్తున భీమవరం నియోజకవర్గానికి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ మండలం నుంచి కానీ పెంటపాడు మండలం నుంచి టౌన్ నుంచి వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ ఎర్రమల్ల గ్రామంలో పిచ్చుకల సూర్ణ శేషమ్మ దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కోడలు వెంకటేశ్వరరావు పద్మావతి దంపతులు గ్రామ ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన శ్మశాన వాటికను బుధవారం ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు స్థానిక నేతలు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యార్థం తమ కుటుంబ జ్ఞాపకార్థంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.
గ్రామాల అభివృద్ధిలో దాతల పాత్ర కీలకమన్నారు. శ్మశాన వాటిక గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన మౌలిక వసతి అన్నారు. దాతల సౌజన్యంతో ప్రభుత్వం మద్దతు కలగలిపి ఈ శ్మశానాన్ని రహదారి, నీటి సదుపాయం, విద్యుత్, షెడ్, కాంపౌండ్ వాల్ వంటి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉంగుటూరు మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రాచర్ల సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం రాచర్ల సొసైటీలో జరిగింది. సొసైటీ చైర్మన్గా అడ్డగర్ల గంగరాజు, కమిటీ మెంబర్లుగా విశ్వనాథం, శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అంటే కత్తి మీద సాములంటదని అన్నారు. సొసైటీలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలన్నారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా సొసైటీ చైర్మన్లు పనిచేయాలని కోరారు. పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ భోగిరెడ్డి ఆదిలక్ష్మి, తణుకు మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పూళ్ల బాబీ, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, దాసరి అప్పన్న, కసిరెడ్డి మధులత, బండారు వెంకట్రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈవేళ రాచర్ల సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేసిన అడ్డగర్ల గంగరాజు గారు, అలాగే విశ్వనాథం గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సొసైటీ అంటే కత్తి మీద స్వాములో ఉంటుంది. మరి ఈ మధ్యన 3-4 సార్లు నేను కోరిమిల్లి గ్రామం వెళ్ళడం జరిగింది. ఆ సొసైటీ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడి ఈవేళ దాదాపుగా గత ప్రభుత్వంలో 2,25,00,000 రూపాయలు స్కామ్ చేసిన పరిస్థితి ఆ చిన్న సొసైటీలో. మరి అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటాకే సిద్ధంగా ఉంది. ఈవేళ సొసైటీ అధ్యక్షులుగా త్రిసభ్య కమిటీగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనవరితో అయిపోయినా మరొక 6 మాసాలు మీకు అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే ఎన్నిక పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. సొసైటీలో ఎరువులు అయిపోయినాయి అంటే మీరు సొసైటీ అధ్యక్షులకి, సెక్రటరీకి తెప్పించుకోండి తప్పితే ఈవేళ యూరియా బస్తా 345 రూపాయలు కొంటున్నారని చెప్పి చాలా మంది నాకు ఎక్కడే కాదు ఏ గ్రామం వెళ్ళినా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మన సొసైటీ ద్వారా ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఎరువులు వెళ్ళేలాగా ఏర్పాటు చేయండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకి వేళ డిసిసిబి చైర్మన్గా, ఆప్కాప్ చైర్మన్గా మనందరికీ అత్యంత ఆప్తమిత్రుడైన గన్ని వీరాంజనేయులు గారు ఆ సీట్లో ఉన్నారు. మీ సొసైటీ నుంచి ఏదైనా మీరు లోన్ తీసుకుని ఆ వ్యాపారం, అది రైతులకు సంబంధించిన పరికరాలు కానీ అన్ని అందించే ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటారు. చేస్తున్న మన రాచర్ల సొసైటీ చైర్మన్గా త్రిసభ్య కమిటీ సభ్యులకి మన చైర్మన్ అడ్డగర్ల గంగరాజు గారికి, విశ్వనాథం గారికి, శ్రీనివాస్ గారికి, ఈ ముగ్గురికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మన కూటమి ప్రభుత్వంలో మనం అభివృద్ధిలో మనం ముందుకు సాగుతున్నాం. గత కొంతకాలంగా మన అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది అనేది మనందరం చూస్తున్నాం. రైతులు అనేక రకాలైన ఇబ్బందులకి గురి కావడం కూడా జరిగింది. చాలా మంది సొసైటీలు అంటే దాన్ని చాలా అంటే జెన్యూన్గా రైతులకు ఉపయోగపడకుండా అనేక రకాలుగా దాన్ని ఉపయోగించడం జరుగుతుంది.
కానీ ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నాయకత్వంలో రైతుల కోసం దృష్టి పెట్టి దాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి రైతులకు ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించాలి, సొసైటీలు ఏ విధంగా రైతులకి తోడ్పాటునివ్వాలి అనే విధంగా వారు ప్రయత్నాలు చేస్తూ అనేక పథకాలు రూపకల్పన చేస్తూ ముందుకు సాగుతున్నారు. అవన్నీ కూడా మనం అందిపుచ్చుకోవడానికి ఈ సొసైటీల సహకారం ఎంతైనా అవసరం. కాబట్టి ఈరోజు ఏదైతే ఎన్నికవుతున్నారో ఈ త్రిసభ్య కమిటీ ఈ రైతులందరికీ కూడా చేదోడుగా ఉండి ఏదైతే ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో రైతులకు సంబంధించి అవి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఈ సొసైటీని కూడా ఈ సద్వినియోగం పడేలా రైతులకి అందరూ సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నామినేట్ పోస్టులు అయినా సరే కష్టపడి పనిచేసే వాళ్ళకి కేటాయించడం జరిగింది. కానీ వాళ్ళైనా కష్టపడ్డారు, మీకు కష్టపడలేదంటే సమాధానం లేదు. కానీ ఇంకొక అవకాశం వచ్చినప్పుడు వారికి కూడా అవకాశం వస్తుంది. ముందు ఒకరికి వెనకొకరికి కానీ బాధపడక్కర్లేకుండా అందరికీ న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి వచ్చిన వారు సంతోషంగా, రాని వారు బాధపడాల్సిన అవసరం లేదని, ఇచ్చిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ యార్డ్ కానీ సొసైటీలు కానీ ఏ పదవులైనా సరే ఆ నాయకత్వం మన కష్టపడ్డారు వీళ్ళు పార్టీలోనూ అన్నవారికే ఈ పదవులు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మిగిలిన వారు కూడా ఇవ్వడం జరుగుతుందని, అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేయాలని చెప్పని ఉద్దేశంతో ఈ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి సొసైటీల ద్వారా రైతులకు ఎరువులు, సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ రుణాలు కూడా అందజేస్తుంది. ప్రభుత్వం ఏదో ఉద్దేశంతో అయితే ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందో ఈ కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వం యొక్క ధ్యేయాన్ని పూర్తిగా నిర్వహించాలని చెప్పని ఈ రాచర్ల సొసైటీకి నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మా నాన్నగారు పుల్ల వెంకట్రావు గారు ఈ సొసైటీకి సుమారు 15 సంవత్సరాలు సేవలు చేశారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు లేచి సొసైటీకి రావడం, ఈ సొసైటీకి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని దారిలో ఉన్న రైతులందరినీ ఈ సమాచారాన్ని అందజేసి ప్రతి రోజు ఈ సొసైటీకి రావటం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి రావాలి, కాకపోతే మన జనసేన పార్టీ తరఫున ప్రజావాణి ఉండటం వల్ల అక్కడికి ఉదయం 10 గంటలకి చేరుకోవాల్సి రావడం వల్ల ఆయన రాలేకపోయారు ఇక్కడికి కార్యక్రమానికి. గంగరాజు గారి గురించి చెప్పుకోవాలంటే మాకు రాజకీయ గురువులు ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి మనం రాజకీయాలు నేర్చుకుంటాం. మా నాన్నగారు గంగరాజు గారు ప్రతిరోజు ఎక్కడ కార్యక్రమం ఉన్నా, పార్టీ కార్యక్రమం ఉన్నా వాళ్ళిద్దరూ బండి మీద వెళ్ళిపోవడం, ఆ సాయంత్రం మేము చిన్నపిల్లలు ఆ సాయంత్రం వచ్చి మా అమ్మగారికి అక్కడ ఇలా జరిగింది అలా జరిగినాయి కార్యక్రమాలు జరగటం, ఆ ఉద్దేశంతో మాకు రాజకీయాల వైపు జరగడం జరిగింది. ఆయన ఏ పార్టీ వాళ్ళ దగ్గర పని కోసం వెళ్తాను. నేను నా గ్రామం గురించి నేను అడుగుతాను. ఆయన చేత పదవిలోనే ఉన్నాం, పిలిస్తే వెళ్తాం, లేదా మా ఇంట్లో మేము ఉంటాం. కానీ ఆయన పిలవలేదు, పదవి లేదని ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాం, అదేమీ లేదు. కానీ మాకు ఏ పదవి ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటాకే, డెవలప్ చేస్తాకే చూస్తాం మేము. ఆ చేత నేను ఈ సొసైటీ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ, రాచర్ల రైతులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా బాబ్జీ గారికి మాట రాకుండా ఇది ఈ పదవి నెరవేర్చుతున్నాను నేను. ఏం చేత ఏ సమస్య వచ్చినా సరే ఈ నాయకుల్ని, ఈ గ్రామంలో ఉన్న నాయకుల్ని ప్రతి ఒక్కరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతే అది డెసిషన్ తీసుకుంటాం. అంతేగాని నా ఒక్కడి వల్ల నేను ఒక్కడిని ఆయన తీను ఏమంటే. అలాగా నేను ఈ గ్రామం అంటే సొసైటీ, ఈ సొసైటీని డెవలప్ చేస్తాకే మీరందరూ నాకు సహకరించవలసిందే కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వమని, సామాన్యుల గోడు వారికి పట్టదని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమ సంతకాల ప్రతులను బుధవారం భువనపల్లి నుంచి ఏలూరు పార్టీ కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో 50,000 ప్రతులను బాక్సులలో నింపిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, అందుకు వైసీపీ పార్టీ ప్రజల పక్షంలో నిలిచి ఆందోళన ఉధృతం చేస్తామని వాసుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, భీముడోలు, నిడమర్రు, గణపవరం మండల అధ్యక్షులు మరడా మంగారావు, రావిపాటి సత్య శ్రీనివాస్, సంకు సత్యకుమార్, దండు రాము, మాజీ డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, ఉంగుటూరు ఎంపీపీ ఘంటా శ్రీలక్ష్మి, నియోజకవర్గానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఈ రోజున సుమారు 50,000 సంతకాలు ప్రజలు ఒక ఉద్యమం లాగా, ఎందుకంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు పోతున్నాయి. బడుగు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్ గారు, ఇంజనీర్ గారు అవ్వాలంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ ఫీజు రిబేట్ పథకం ద్వారా ఒక మంచి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ సుమారు స్వతంత్ర వచ్చిన నుంచి కేవలం 11 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఈ కోవిడ్ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుమారు 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకురావటం, ఆ సేవలన్నింటినీ కూడా ఆ పేదలకు దూరం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతా ఉంది. దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల ఉద్యమంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు పాల్గొని వాళ్ళు సంతకాలు పెట్టి దానికి నిరసనగా మార్పు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఇది చాలా పెద్ద ఉద్యమాలుగా తయారయ్యి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా విద్యా వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటేనే దానికి మంచి జరుగుతుంది. ఈ ప్రైవేటైజేషన్ ని వెంటనే క్యాన్సిల్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని మేము మా నియోజకవర్గం తరఫున, అలాగే రాష్ట్ర ప్రజల తరఫున కూడా కుటుంబ సర్కార్ వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సీట్లు కూడా ఇవాళ 60 సీట్లు మనకి పీజీ సీట్లు వచ్చారు. వీళ్ళు కాలేజీ కట్టలేదని అబద్ధం ఆడారు. ఈ రోజున జగన్మోహన్ గారు వెళ్ళి కాలేజీ చూపిస్తేనేమో తెల్ల మొహం వేసిన ఒక్కరు కూడా దాని మీద స్పందించలేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్లు వేస్తామంటే ఒక సమాధానం ఉండదు, వేరే రకంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఏది చేసినా ప్రజలకు స్పష్టంగా అర్థమైంది, ఈ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది వెంటనే మానుకోవాలి, ప్రభుత్వమే ఈ ప్రైవేట్ కాలేజీల్ని మెయింటైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆక్వాకల్చర్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరం కారుణ్య కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో చిన్నారులతో కేక్ కట్ చేయించి వడ్డీ రఘురాం చిన్నారులను శాలువాలతో సత్కరించారు. చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కారుణ్య కేర్ అండ్ సపోర్ట్ సెంటర్కు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ రాష్ట్ర రైతుల తరపున, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేషులత, కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను, ఎంపీటీసీలు కవలూరి వెంకన్న, వీరమల్ల వెంకన్న, యతం సత్యనారాయణ, ములగాల గంగారావు, సత్య దుర్గారావు, సత్యశివ, బొల్ల పండు, ములగాల శ్రీను, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, చిన్నం బ్రహ్మయ్య, మాకరాజు సతీష్, మాకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి రమేష్ రెడ్డి, సబ్బితి బ్రహ్మయ్య, చిట్టూరి బాపన్న, పుల్లయ్య, దారపురెడ్డి శ్రీనివాస్, చిగురుపాటి బాబి, చిమ్మర్తి దుర్గయ్య, రాపాక చింటూ, విప్పర్తి నరేంద్ర, వెంకటేష్, కొండుబోయిన కృపావరం, చిన్నం సురేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా భారతమ్మ గారు ఏదైతే కోరుకుంటారో ఇవాళ అనాథ పిల్లల్ని హక్కును చేర్చుకోవాలని, విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది అనాథ పిల్లల్ని హక్కును చేర్చుకుని ఆవిడ బట్టలు ఇవ్వటం, ఆ యొక్క అనాథాశ్రయాలలో భోజనాలు అవి పెడతాం కూడా ఆవిడ ఎంతో మనస్ఫూర్తిగా చేసేటువంటి ఆవిడికి మనసుకు నచ్చిన పని ఇవాళ మాధవరంలో కారుణ్య కేర్లో ఇవాళ ఏదైతే ఇవాళ అనాథ బాలల్ని వీళ్ళు హక్కును చేర్చుకుని వాళ్ళకి విద్యాభ్యాసంలో చేపించి సమాజంలో దూరంగా ఉన్నా కూడా మన మధ్యలో ఉండాలని ధ్యేయంతో వాళ్ళందరూ ఇక్కడ కార్యక్రమం నడిపించినందుకు ఈ యొక్క మాధవరం ఈ ప్రాంతానికి వచ్చి ఇవాళ భారతమ్మ గారు పుట్టినరోజు సందర్భంగా వీరికి ఇలా బియ్యం కానీ కూరగాయలు కానీ వాళ్ళకి చలికి ఆగటానికి శాలువాలు అవి కూడా ఇవ్వటం జరిగింది. ఇవాళ ఏదైతే భారతమ్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకి చోడోడు వాదోడుగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రజా శ్రేయస్సే కోరుకుని ప్రజల్లోనే మమేకమై ఉండాలి, ఇవాళ నా తండ్రి 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేయాలని ఆయన ఏదైతే పేద ప్రజల పట్ల ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని ఏదైతే ఇవాళ ఆశయ సాధ్యం కానీ కూడా ఆశయాల్ని అమలుపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉంటే ఆయనకి ఎంతో ధైర్య సాహసాలను నింపి ఆయనకి తోడోడు వాడోడుగా వైఎస్ భారతమ్మ గారు ఏదైతే కృషి చేస్తున్నారో మనందరి తరపున ఆ వైఎస్ భారతమ్మ గారికి ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మహిళలకి ఉన్నతమైన స్థాయి రావాలి, ఈ దేశంలో ప్రపంచంలో ఒక మహిళ ఇవాళ ఏదైతే శాసించే స్థాయిలో ఉండాలనే ఆ రాజ్యాంగంలో ఉన్న దానికి ఉదాహరణ మన భారతమ్మ గారిని తీసుకోవచ్చు. ఇవాళ బిజినెస్ పరంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఇవాళ మహిళల పట్ల ఆవిడకు ఉన్నటువంటి శ్రద్ధ శరణాలతో ఒక ఆదర్శవంతమైన మహిళగా నిలిచి ఇవాళ మనందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడంలో మన నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేదోడుగా ఉండి ఆవిడ 2029లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవటానికి ఆవిడ కూడా సాయశక్తులుగా మనతో పాటు మన కుటుంబ సభ్యులుగా మన కార్యకర్తల్లో ఒకరిగా ఉండే వ్యక్తిగా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కోడలుగా అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఇవాళ ఆవిడ ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకున్న వ్యక్తిగా ఆవిడకి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ యూనియన్ వద్ద సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామిరెడ్డి, చిర్ల పుల్లారెడ్డి, ఉపాధ్యక్షులు కర్రి సాయిరెడ్డి కోరారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు 18వ ఆల్ ఇండియా మహాసభలలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాస్ రెడ్డి, కర్రి సుబ్బిరెడ్డి, అడప ఆంజనేయులు, బుద్దాల నాని, ఎస్వీఎస్ రెడ్డి, గాది వెంకట్రావు, అడ్డగర్ల కృష్ణ,
ఆకుల నారాయణ, సతి దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 1970లో సిఐటి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పెడుతుంది ఇదే మొట్టమొదటిసారి ఆల్ ఇండియా మహాసభ. ఈ మహాసభ యొక్క ప్రాధాన్యత కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక చట్టాల్లో సమూలమైన మార్పు తీసుకొచ్చింది. 1886లో కార్మికులు ప్రాణత్యాగం చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు, అనేక హక్కులు సాధించుకున్నారు, చట్టాలు సాధించుకున్నారు. అయితే మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాల సమూలమైన మార్పు తీసుకొస్తానని చెప్పి మార్పు తీసుకొచ్చింది. 24 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుడికి ఏ విధంగా హక్కు లేకోకుండా సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టిన హక్కు కానీ, 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేసిన హక్కు కానీ ఏమీ కూడా లేకోకుండా యజమానికి కట్టు బానిస కింద పనిచేయడానికి ప్రయత్నాలు అనేది ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంచేత ఇవన్నీ కూడా దాంట్లో చర్చించడానికి రేపు డిసెంబర్ 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు దాకా అఖిల భారత మహాసభ జరుగుతున్నాయి. రాబో కాలం ఉద్యమాలు పోరాటాలు మరింత ముందుకు తీసుకెళ్ళడం గురించి ఇది ఒక వేదిక కింద ఉంది. ఈ వేదికను జయప్రదం చేయడం. వైజాగ్లో జరిగేటువంటి ఆల్ ఇండియా మహాసభ మనకి ఆల్ ఇండియా సిఐటి మహాసభ డిసెంబర్ 31, జనవరి 4వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనం కోరుకుంటున్నాం. ఇది దాని గురించి కార్యక్రమం పెట్టడం జరిగింది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చిన్న మణీంద్ర ఆధ్వర్యంలో లైన్ మదన్ మోహన్ అగర్వాల్ ఆర్థిక సహకారంతో కడియద్ద హై స్కూల్లో బాలబాలికలకు 40 జతల స్పోర్ట్ యూనిఫామ్స్, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన 3 పిల్లలకు వారి ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి కూడా 10th క్లాస్ బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ లైన్ బాజీ, లైన్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సెక్రటరీ లైన్ ఎల్ఎస్సి త్రిమూర్తి, స్కూల్ ప్రిన్సిపల్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, పిటి సుభద్ర పాల్గొన్నారు. ఫస్ట్ జోన్ అడ్వైజరీ మీటింగ్లో మదన్ మోహన్ అగర్వాల్ గారు ఆ మీటింగ్లో హాజరైనప్పుడు మీ జోన్ చైర్మన్గా మీరున్న కాలంలో నేను ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో నేను జోన్ చైర్మన్ అయిన తర్వాత కొత్త సుభద్ర గారు నా క్లాస్మేట్, నా హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ తాడేపల్లిగూడెంలో మేము చదువుకున్నాం కలిసి. మేడము ఫోన్ చేసి ఇలాగ స్పోర్ట్ డ్రెస్ అవసరం ఉంది, నాకు మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి లయన్స్ క్లబ్ ద్వారా అని చెప్పి రిక్వెస్ట్ చేయగానే ఇమీడియట్లీ మా త్రిమూర్తులు గారికి, మణీంద్ర గారికి కూడా నేను రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. పెట్టినట్టే మదన్ మోహన్ అగర్వాల్ గారు ముందుకు వచ్చి మరి 40 జతలు స్పోర్ట్స్ డ్రెస్సులు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా ఈ యొక్క ప్రోత్సాహాన్ని అందుకుంటూ మరి స్కూల్ యొక్క ప్రాముఖ్యతను, మరి అదేవిధంగా స్కూల్ని ఈ స్పోర్ట్స్ డ్రెస్లతో మంచి మెడల్స్ సాధించి రాష్ట్ర స్థాయిలో ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని అందరినీ కూడా దీవిస్తూ ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ నుంచి మేము ఒక 4 మెంబర్స్ వచ్చామండి. 4-5 మెంబర్స్ వచ్చి మీ స్కూల్లో ఈ ప్లేయింగ్ ఆడుతున్నప్పుడు యూనిఫామ్స్ కావాలని రిక్వైర్మెంట్ తెలిసింది. అందుకు ఇమీడియట్గా మా లైన్ మెంబర్ మిస్టర్ మదన్ మోహన్ అగర్వాల్ గారు ఇమీడియట్గా నేనున్నాను, స్టూడెంట్స్కి ఎలాంటివి ఏ అవసరాలు ఉన్నా ఎక్కడున్నా నేను చేస్తానని చెప్పి ఇమీడియట్గా మీకు ఇలాంటివి చేయడం జరిగింది. మంచి టీచర్స్ ఉన్నారు, ఇలాంటి యూనిఫామ్స్ అన్నీ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఎంతమంది బాగా చదువుతున్నారు? నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి 100% స్టూడెంట్స్ అందరూ కూడా మేము బాగా చదువుతున్నామని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటుంది. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు, టీచర్ గారు, మా జోన్ చైర్మన్ అయిన బాజీ గారిని స్పోర్ట్స్ డ్రెస్సులు కావాలని కోరడం జరిగింది. వారు వెంటనే మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మణీంద్ర గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత మేమందరూ కూర్చొని మాట్లాడుకొని సరే దీనికి తప్పకుండా మనం దీన్ని స్పాన్సర్ చేద్దామని అనుకున్నాం. వెంటనే దీనికి స్పాన్సర్ చేయడం జరిగింది. మీరు ముందు మంచి బాగా చదువుకుంటే మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ద్వారా మీకు అందిస్తాం. అలాగే ఈ సంవత్సరం మీకు ఇప్పుడు 25-26లో 10th క్లాస్లో మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే ఇందులో కూడా మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా పేర్లు రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా చదువుకొని
మీరు చక్కగా చదువుకొని మీ స్కూల్కి సంబంధించిన విద్యార్థులకు ఏ విధమైన సౌకర్యం కావాలని ఉంటే మా అధ్యక్షుల వారిని సంప్రదించగలరు. దానికి మేము లయన్స్ క్లబ్ సర్వీస్ ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుంటాం. గణపవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం ద్వారా గణపవరం చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గ్రామం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, ముందస్తు పరీక్షల అవసరం మరియు జాగ్రత్తలపై వైద్య నిపుణులు అందించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలకు పూర్తిగా ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లయన్స్ క్లబ్ మరియు బసవతారకం ఆసుపత్రి చేస్తున్న అత్యుత్తమ సేవలో భాగమని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. नॉर्मल डिपार्टमेंट में जैसा మన దగ్గర పెట్టి డైమండ్స్ లయన్స్ క్లబ్ విస్తృత సేవలు అందిస్తుందని జిల్లా లయన్స్ గవర్నర్ ఎన్విబిఎస్ పాపారావు నాయుడు అన్నారు. పేర్చర్ల ఫౌండేషన్ తరపున కడియద్ద హైస్కూల్కు లైన్ పేర్చర్ల వీరభద్రరాజు సహకారంతో ఐరన్ బీరువా, స్టేషనరీ, ఎగ్జామ్స్ ప్యాడ్స్, లైబ్రరీ బుక్స్ అందించారు. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు. దాతలు పేర్చర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేర్చర్ల మురళీకృష్ణంరాజు, జోన్ చైర్పర్సన్ షేక్ బాజీ మాట్లాడుతూ డైమండ్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ లైన్ కొత్త సుభద్ర, స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుబ్బలక్ష్మి, క్లబ్ డైరెక్టర్ ఇంద్రవాణి, లైన్ ఆకుల సతీష్, లైన్ ఎస్విసి సత్యబాబు, లైన్ టి సత్యనారాయణ, మానేపల్లి కిరణ్, గాజుల మురళీకృష్ణ, దాసరి వెంకటేశ్వరరావు, బాబురావు, నడింపల్లి కృష్ణంరాజు, భయ్యా నరసింహమూర్తి, కొత్త ఉమామహేశ్వరి, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను చదువుకునే రోజుల్లో ఒక స్కూల్కి రావాలంటే ఒక 2-3 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు. క్లాస్ లో కూడా ఇలా కిందే కూర్చునేవాళ్ళు. ఒక బెంచ్ ఉండేది కాదు, ఏ ఉండేది కాదు. టీచర్స్ కూడా అంతంత మాత్రమే. అటువంటి జనరేషన్ నుంచి ఈ రోజు మీరున్న జనరేషన్ ఈ రోజు అంతా కూడా కంప్యూటర్ జనరేషన్. దాంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇంకా కొత్తగా ఏమొస్తున్నాయి, పేరు వినే ఉంటారు టీవీలో కానీ, అది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మన యొక్క చదువు ఎంత చదవగలం అన్నది కూడా అదే మనకు కొలమానం చేసి నువ్వు ఇది చదవగలవు, ఇది చదవలేవు అన్న స్థితిలో ఈ రోజు ఈ యుగం నడుస్తుంది. అటువంటి యుగంలో ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడు మాట్లాడిన ఇంద్రావణి గారు అవనండి, రిటైర్డ్ ఎంఈఓ గారు అవనండి, 1,00,000 మంది చదువుకుంటే ఒక 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ఈ రోజు ఇంత మంచి టీచర్లు మీకు వచ్చారంటే ఇక్కడున్న గవర్నమెంట్ ఇస్తున్న ఫెసిలిటీస్, చక్కని కాంప్లెక్స్ లో చదువుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన పెద్దలు చెప్పినట్టుగా తల్లిదండ్రులను గౌరవించండి, టీచర్లు గౌరవించండి, మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికీ. అలాగే ఈ లయన్స్ క్లబ్స్ కూడా కొన్ని కార్యక్రమాల ద్వారా ఇప్పుడు కూడా పిల్లలతో మమేకమై ఉంటుంది. మీలాంటి పిల్లలు సుమారు మాకు ఒక 2 లక్షల మంది మా క్లబ్స్ లో కూడా లియో మెంబర్స్ అంటాం, కప్స్ అంటాం, వాళ్ళు కూడా నిరంతరం మాతో కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు. అన్నింటికి దానం కంటే విద్యాదానం నుంచి దానం ఉండదు. దాంతోనే ఈ జిల్లాలో ప్రతి స్కూల్ ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆ క్లబ్స్ ద్వారా ఏదో ఒక రూపంలో ఒక స్కూల్ కి ఎప్పుడు కూడా సహాయ సహకారం చేస్తూనే ఉంటారు. మీ పాఠశాలకి కావాల్సి వచ్చినటువంటి
ఒక ఐరన్ సేఫ్ బీరువాని మీరు అడగడం, మీ తరపున పీటీ గారు సుభద్ర గారు అడగడం, తాడేపల్లిగూడెం డైవర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా పేర్చెర్ల ఫౌండేషన్ స్పాన్సర్షిప్ తో నా సోదరుడు వీరభద్రరాజు నేను మరి మీకు ఈ రోజున ఈ బీరువాని అందించడం జరుగుతుంది. మరి ఈ బీరువా అక్కడైనా ఇచ్చేయచ్చు, కానీ మా గవర్నర్ గారు మిమ్మల్ని అందరినీ చూడాలి, మీ స్కూల్ యొక్క పరిస్థితిని గమనించాలని ప్రత్యేకంగా పాలకొల్లు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ 316G విద్యా ప్రోత్సాహం కింద మరి మన జిల్లాలో ఉన్నటువంటి అనేక క్లబ్బుల ద్వారా అనేక స్కూల్స్ కి వారి బుక్స్ ని ఫ్రీగా పంచిపెట్టడం అందించడం జరిగింది. దానికి కారణం మీరందరూ కూడా 10th క్లాస్ లో మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ముందుగా మీ స్కూల్లో టాపర్స్ గా వచ్చి మన జిల్లాకి ఒక మంచి పేరుని మీ స్కూల్ తరఫున రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి మీకు మన బుక్స్ అందించడం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలను వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం ఆందోళన జరిగింది. జిల్లా కార్యదర్శి పి శివప్రసాద్, కేవీఎస్ ముఖ్య అతిథులుగా మండల యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు తిరుపతిరావు, ఎస్ఎన్ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, సోమశేఖర్, పెంటపాడు మండలం గౌరవ అధ్యక్షులు కొల్లూరి మురళీకృష్ణ, అధ్యక్ష కార్యదర్శులు పాలు రామకృష్ణ, కిరణ్ కుమార్, కోశాధికారి పిఏ సోదరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు నిర్వహించాలని, బోధనేతర పనులు నిలిపివేయాలని, ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. అంబేద్కర్ ఇండియా మిషన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం సెక్రటరీగా వెంకట్రావుపాలెం సర్పంచ్ ఎలిపే గాంధీని నియమించారు. సోషల్ మీడియా గిడ్డం వనమయ్యను పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బండి మధు ఈ రోజు నియమించారు. నియామక పత్రం అందించారు. నియోజకవర్గం సెక్రటరీ వెంకట్రావుపాలెం సర్పంచ్ ఎలిపే గాంధీ మాట్లాడుతూ తనకిచ్చిన సెక్రటరీ పదవికి న్యాయం చేస్తానని తెలిపారు. అంబేద్కర్ ఇండియన్ మిషన్ సంస్థ వారు నన్ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ సెక్రటరీగా నియమించారు. వారికి ధన్యవాదాలు. నేను సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ఊర్లో నేను చేయడం జరిగింది వెంకటరావుపాలెంలో. అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏం అనే సంస్థకి ఇక్కడి నుంచి నన్ను సెక్రటరీగా నియమించినందుకు ఆ సంస్థకు సంబంధించి ఇప్పుడు నేను చేసే ప్రతి పని కూడా కష్టపడి చేస్తానని, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో ప్రతి ఏం అనే సంస్థకి ప్రతి పని కూడా కష్టపడి చేస్తానని, నేను అందరి ఎదుట అందరికి కూడా బలోపేతం చేస్తానని, ప్రతి ఒక్కరికి కూడా ఏమనే సంస్థకి నేను కష్టపడి అండదండలు చేస్తానని. తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న విభిన్న ప్రతిభావంతులు గోపి, మారుతీలను అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని శాలువాలతో సన్మానించారు. మండల విద్యాశాఖ అధికారి వి హనుమ మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారని, నార్మల్ ఉద్యోగులతో సమానంగా వారిని గౌరవించాలన్నారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమగ్ర శిక్ష ద్వారా భవిత కేంద్రాలలో దివ్యాంగుల పిల్లలకి అవసరమైన ప్రత్యేక విద్యా ఉపకరణాలు, బోధనా సామాగ్రి, వివిధ రకాల అలవెన్స్లు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజు, మండల సిఆర్పి నానిబాబు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి భక్తులందరి గోత్రనామములతో కూడా పంచామృతములతోటి అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరికి పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. ఎంతో విశేషమైనటువంటి మా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు కూడా రావడం జరుగుతోంది. ఎందుకంటే ఒకే స్థలం మీద విగ్రహం ఉండడం వల్ల ఏ కోరికలున్నా కూడా నెరవేరుతున్నాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, విద్య తదితర కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అలాగే సంకష్ట చవితి కూడా ఎంతో వైభవంగా సుమారు ఒక 200 మంది పైనే
స్వామిని దర్శనం చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి కూడా విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. ఈలి నాని గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని జరిగిందని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.